నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు సంక్షేమం అందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలి. ఎంపీ భరత్రామ్ పలువురిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన వైసీపీ నేతలు. మహిళా గళం విజయపథానికి మంచి స్పందన. మెయిన్ రోడ్లో కూటమి అభ్యర్థులు భారీ ర్యాలీ. చంద్రబాబు అంటే నయవంచన వెన్నుపోట్లు అని వైసీపీ నేతలు ధ్వజం. విశ్వసనీయత, నమ్మకం, భరోసా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విశ్లేషణ. ఎన్నికల నేపథ్యంలో మహిళా గళం విజయపథమే నడిచింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరులకు మద్దతుగా డీలక్స్ సెంటర్ నుంచి కోటగుమ్మం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో మహిళా గళం విజయపథమై నడిచింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరులకు మద్దతుగా డీలక్స్ సెంటర్ నుంచి కోటగుమ్మం సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది మహిళలు వెంటరాగా కూటమి అభ్యర్థులు ఆదిరెడ్డి శ్రీనివాస్, దగ్గుబాటి పురంధరేశ్వరులు ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ తదితరులతో కలిసి డీలక్స్ సెంటర్ నుంచి కోటగుమ్మం సెంటర్ వరకు పాదయాత్ర చేసుకుంటూ ముందుకు కదిలారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు మారాలంటే సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఎంపీ ప్రస్తుతం వైకాపా తరపున రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మార్గాని భరత్రామ్ వ్యాపారులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. కరోనా కాలంలో వ్యాపారాలు లేక ఆందోళన చెందుతున్న వారికి మళ్లీ దెబ్బ తగిలేలా పనులు చేశారన్నారు. మెయిన్ రోడ్లో అవసరం లేకపోయినా అనవసరంగా వ్యాపారులను సంప్రదించకుండా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం, దానవేపేట, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు తవ్వేసి నెలల తరబడి పనులు చేపట్టడం వల్ల వ్యాపారాలు లేక వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ వ్యాపారాలు జరగకపోతే షాపుల అద్దెలు, సిబ్బందికి జీతాలు, విద్యుత్ బిల్లులు, పన్నులు ఎలా చెల్లిస్తామని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారన్నారు. ఎన్డీఏ కూటమి అందరికీ అండగా ఉంటుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో పార్టీ, వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారు. వారు మేనిఫెస్టో విడుదల చేయక ముందు, ఇంతకు ముందు మేనిఫెస్టోలో ఏవైతే వాగ్దానాలు చేశారో వారు ఏ మేరకు నెరవేర్చారు అని ప్రజలకి వారు సమాధానం చెప్పాలి. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు 95%, 99% మేము చేశామని చెప్తున్నారు. కానీ ఇవాళ కనుక మనం చూసినట్లయితే ఇళ్ళు ఏవైతే వాగ్దానం చేశారో పేదలకి, ఇంతకు ముందు నిర్మాణం జరిగినటువంటి 3.5 లక్షల ఇళ్ళు కూడా సరిగ్గా పేదలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది సంపూర్ణంగా కేంద్ర సహకారంతో ఇక్కడ ఇళ్ల నిర్మాణం జరిగింది. కనుక ఆయన చేసింది ఏమిటి? అదేవిధంగా వారు ఏమన్నారు, రైతు భరోసా కింద ఇంతకుముందు మేము 13,500 ప్రతి ఎకరానికి ఇస్తానన్నారు. కానీ ఆయన ఇస్తున్నాడా? లేదు. 6,000 కేంద్రం ఇస్తుంది. కనుక ఇది కూడా పోయినసారి వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వారు తప్పినట్టే. అదేవిధంగా వారు రైతులకి చెప్పారు, ప్రతి జిల్లాలో కూడా ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేస్తామని చెప్పి అన్నారు. ఎన్ని జిల్లాల్లో ఇవాళ కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం జరిగింది? మాట తప్పినట్టా కాదా? అదేవిధంగా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అని అన్నారు. మరి ఇవాళ అది కూడా మాట తప్పినట్టా కాదా? అదేవిధంగా రైతులకి ధర స్థిరీకరణ నిధి అని చెప్పారు. మరి ఇవాళ చూసినట్లయితే ఏ మాత్రం కూడా రైతులకు అక్కడికి రానటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. మొన్న మిచాంగ్ తుఫాన్ వచ్చినా కూడా సరి అయినటువంటి రీతిలో రైతులకి పరిష్కారం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మేము ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణం త్వరితగతిన చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి? అన్నమయ్య గేట్లు కొట్టుకుపోతే కూడా అక్కడ 33 మంది ప్రాణాలు కోల్పోయినా కూడా 3 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ అసలు రిపేర్ పనులు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో మరి ప్రభుత్వం ఉంది. అంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానం తప్పినట్లా కాదా? అదేవిధంగా 15,000 అమ్మఒడి అన్నారు. కానీ చివరికి వచ్చేటప్పటికి తల్లుల బ్యాంకులు ఎంత వేస్తున్నారు? 13,000 మాత్రమే వేస్తున్నటువంటి పరిస్థితి. వ్యాపారస్తులకు రాజమండ్రి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మీ ముందుకు రాజమండ్రి బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థులు
పురంధేశ్వరి గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు, అదేవిధంగా మనకి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి వ్యక్తి ఆదిరెడ్డి వాసు గారు మీ ముందుకు వస్తా ఉన్నారు. మహిళా కళంతో మీ ముందుకు వస్తా ఉన్నారు. వేలాది మందితో తరలి వస్తా ఉన్నారు. వెనకాలంతా మహిళలు ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా విజ్ఞప్తి, మన రాజమండ్రి అలాగే పార్లమెంట్ అభ్యర్థులైన పురంధేశ్వరి గారు ఈరోజు మెయిన్ రోడ్లో వ్యాపారస్తులకి మీ ఓట్లు మీ వద్దకు వస్తున్నారు. వ్యాపారస్తులు అత్యధిక మెజారిటీ చేకూర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అభ్యర్థులకు ఎదురా సత్య నువ్వు కూడా వెనకాలి అన్నా. ఆ వ్యాపారస్తులకు అభ్యర్థులు కనిపించి గుర్తుల దారాల పట్టి మన పురంధేశ్వర గారు, అలాగే అసెంబ్లీ అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసు గారు మీ ఓట్ల కొరకు మీ వద్దకు విచ్చేస్తున్నారు. మీరు ఫ్యాన్ ఎదుర్కొన్నారండి. ఈరోజు మీ వద్దకు మీ ఓట్ల కొరకే మీ వద్దకు వస్తున్నారు. వారికి వ్యాపారస్తుల దగ్గరకు మన పార్లమెంట్ అభ్యర్థి ఏం కనిపించలేదు. మా రణమెంట్లో అభ్యర్థులు కనబడతలేదు. ఈరోజు మీ ఓట్ల కొరకే మీ వద్దకు వస్తున్నాను. ఒక ఓటు సైకిల్, మరొక ఓటు కమలానికి వేసి ఈరోజు మెయిన్ రోడ్డు వ్యాపారస్తుల వద్దకు వ్యాపారస్తులందరూ అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈరోజు ఆదిరెడ్డి గారు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు మహిళా సమూహంతో వ్యాపారస్తులకు మీ ఓట్లు అందించగా ఒక ఓటు సైకిల్, మరొక ఓటు బీజేపీ కమలానికి వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరి ప్రార్థిస్తున్నాం. చెప్పి జగదీష్
రాజమండ్రి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మీ ముందుకు రాజమండ్రి బీజేపీ పార్లమెంటరీ పురంధేశ్వరి గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు, అదేవిధంగా మనకి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి వ్యక్తి ఆదిరెడ్డి వాసు గారు మీ ముందుకు వస్తా ఉన్నారు. మహిళా గణంతో మీ ముందుకు వస్తా ఉన్నారు. గణాధిపతితో తరలి వస్తా ఉన్నారు. ఆదిత్య విద్యార్థులకు చింతాలమ్మ ఘాట్ సమీపంలో గోదావరి రేవులు శుభ్రపరిచారు. ఆదిత్య రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల మరియు మహిళా డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఆర్యాపురంలోని కృష్ణ ఆరోగ్య వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో చింతాలమ్మ ఘాట్కు యువతలు ఉన్న గోదావరి జలాలను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్తో చేసిన త్రాగునీరు సీసాలు ఇంకా అనేక వ్యర్థ పదార్థాలు తొలగించారు. పచ్చదనం కోసం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీతంపేటలోని డాక్టర్ కస్తూరి రామ్మోహన్ అన్నపూర్ణ హాస్పిటల్ సౌజన్యంతో కొన్ని మొక్కలు కూడా నాటారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీకి చెందిన సుధాకర్ పట్నాయక్, పివిఎస్ కృష్ణారావు, చందన రాజు, 50 మంది ఆదిత్య వాలంటీర్లు పాల్గొన్నారు. కార్యక్రమాలలో ప్రోత్సహిస్తున్న ఆదిత్య అధినేతలను డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డిని, ప్రిన్సిపల్ సిహెచ్ మణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్లను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ టీం లీడర్లు చరణ్, ఆకాష్, యజ్ఞశ్రీ, దేవిప్రియ, సుమ, వాసవి, ఎన్ఎస్ఎస్ పీఓలు, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్స్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవిలు సహకరించారు. శుభ్రంగా ఉండాలని వారి ఆకాంక్ష. దానికి మా ఆదిత్య నాగేశ్వరరావు చెప్పటం, వారు మమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయటం, అలాగే మా పట్నాయక్ గారు వారి యొక్క ఐటమ్స్తో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా దీంతో పాలు పంచుకున్నారు. ఇవాళ ఇక్కడ మొక్కలు వేయడం జరిగింది. ఇది నాంది. మరి దీనికి ఈ యొక్క అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు మా కస్తూరి రామ్మోహన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియ. యాక్చువల్లీ మాకంటే పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఆ మెట్ల దారి అంతా చక్కగా క్లీన్ చేసి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఒక వారం 2 వారాల్లో మెల్లిగా మిగిలిన మొక్కలు కూడా కొన్ని నాటి పూల మొక్కలు అవి గుడికి ఉపయోగపడతాయి కదా అని మా ఉద్దేశం. చంద్రబాబు మేనిఫెస్టో ఓ అబద్ధం, నయవంచన, ప్రజలను మరోసారి మోసం చేయడానికే అని మంత్రి వేణుగోపాలకృష్ణ, జిల్లా వైసీపీ అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా ఏవైతే హామీలు ఇచ్చారో వాటినే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేసి చూపించిన మహోన్నత వ్యక్తి అని మంత్రి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. స్థానిక తాడితోట సంహిత కన్వెన్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు కూడా అన్ని వర్గాల ప్రశ్నలను దృష్టిలో పెట్టుకుని విడుదల చేసిన మేనిఫెస్టోలోని హామీలను కూడా మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా నెరవేర్చి తీరుతానని స్పష్టం చేశారు.
అందుకే జగనన్నను మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అని అంటారన్నారు. జగన్ సుపరిపాలన ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గరుండి చూసిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనను ప్రజల ముంగిట ఉంచి వారి కష్టాలను కడతీర్చారన్నారు. అటువంటి నాయకుడికి అధికార పగ్గాలు ఇస్తే మన భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఓ నిజం, నమ్మకం, ప్రజల నమ్మకానికి, భద్రతకు, భరోసాకు నిలువెత్తు సజీవ సాక్ష్యం అని అభివర్ణించారు. చంద్రబాబు మేనిఫెస్టో అబద్ధం అని కొట్టిపారేశారు. అసలు చంద్రబాబు హామీలను నెరవేర్చనన్నది ఎన్నడూ లేదన్నారు. అబద్ధాలు, వెన్నుపోట్లు, మోసాలతోనే ఇప్పటివరకు నెట్టుకుంటూ వచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇవే ఆఖరు ఎన్నికలు చంద్రబాబు కూటమికి అని విశ్లేషించారు. ఇది ఒక పేదరికంలో ఉన్న కుటుంబానికి పెద్ద భరోసా. పేదరికంలో ఉన్న కుటుంబానికి పెద్ద భరోసా. ఆశ అత్యాశ చూపి చేయనటువంటి వ్యక్తిగా చంద్రబాబు ఉంటే చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ మేనిఫెస్టో ఒక నిజం. నిన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టో ప్రజల జీవితానికి ఒక భద్రత, భరోసా, బాధ్యత, ఈ మూడింటిని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలను ఒకసారి మననం చేసుకోవాల్సినటువంటి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోలో అంశాలను అమలు చేసిన నేత సీఎం జగన్కే దక్కుతుందని రాజానగరం ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. ప్రస్తుత ఎన్నికలు చూస్తే చంద్రబాబు నయవంచన, వెన్నుపోట్లు ఒకవైపు, జగన్ విశ్వసనీయత మరోవైపు ఉన్నాయని అన్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసునని, అన్నీ గమనిస్తున్నారని అన్నారు. ఎందుకంటే చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, ఇప్పుడు మళ్లీ అదే కూటమి ప్రజల ముందుకు వస్తోందని ఆయన అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఒకరిపై ఒకరు ఏ విధంగా దుమ్మెత్తిపోసుకున్నారో అందరికీ తెలిసిందేనని, మళ్లీ ఏ రకంగా వీళ్లు కలిశారో పరిశీలిస్తే కేవలం అధికారం కోసమేనని రాజా అన్నారు. మాయ, మోసాలు బీజేపీ, టీడీపీ, జనసేనకే చెల్లుతాయన్నారు. బాబుకు గ్రాఫిక్స్ బాగా తెలుసునని, అమరావతిలో అభివృద్ధి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. జగన్ చేసింది చెప్పుకోవడానికి ఎన్నో పథకాలు ఉన్నాయని, అదే చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క శాశ్వత పథకం లేదని ఆయన అన్నారు. విద్యా, వైద్య రంగాలకు జగన్ పెద్దపీట వేసి ఏ విధంగా గ్రామస్థాయి నుంచి విద్యా, వైద్య రంగాలను అభివృద్ధి చేశారో ఎమ్మెల్యే రాజా వివరించారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు వ్యవసాయం, ఆక్వా రంగాలకు ఉచితంగా విద్యుత్ అందించి వ్యవసాయం దండగ కాదు ఒక పండుగగా జగన్ మార్చారని ఆయన అన్నారు. అన్ని వర్గాల పేదవారికి సాయం చేసే కార్యక్రమం చేస్తున్నామన్నారు. నవరత్నాలు ప్లస్ సూపర్ హిట్ అవుతుందన్నారు. టీడీపీకి ఇవే ఆఖరి ఎన్నికలని, తర్వాత పార్టీ కనబడదని రాజా అన్నారు. ఏ కారణం లేకుండానే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నాడని, కేవలం జగన్ని ఓడించాలన్న ఎజెండా తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కల్పించడం లేదని ఆయన అన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తమపై చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని, ఎందుకంటే వ్యాపారాల కోసమో, సంపద కోసమో రాజకీయాల్లోకి తాము రాలేదని, ప్రజలకు మంచి చేయాలని, వారి సమస్యల పరిష్కారంలో భాగం పంచుకోవాలని రాజకీయాల్లోకి వచ్చామని రాజా చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయలేనటువంటి వాగ్దానాల్ని అమలు పరచడానికి అవకాశం లేనటువంటి అనేక వాగ్దానాల్ని బహుశా ఆయన చెప్తే చెప్పండొచ్చు. కానీ ప్రజలు చెవులో పువ్వులు పెట్టుకుని లేరు. ఒకసారి మోసపోయారు, మరోసారి అదే రకమైనటువంటి మోసాలకి మోసపోవడానికి సిద్ధంగా లేరు అనేటువంటి మాటను స్పష్టంగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడారు. సీఎం జగన్ చెప్పింది చేస్తారని, చంద్రబాబు నాయుడు చెప్పింది చేయరని ఇది ప్రజలు ఏనాడో గుర్తించారని, అందుకే చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మరని శ్రీనివాస్ అన్నారు. సామాజిక న్యాయాన్ని అందించిన జగనన్న సుపరిపాలనకు ప్రజలంతా మళ్లీ సీఎంని చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. సంక్షేమ పథకాలను పంచిన జగనన్నను మనమంతా సంరక్షించుకోవాలన్నారు. విద్యకు, వైద్యానికి జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. అందుకే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు సాధిస్తామని ధీమాగా చెప్పారు. వైసీపీ మేనిఫెస్టోపై లోకేష్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా అవన్నీ పిచ్చిబాగుడని కొట్టిపారేశారు. అయినా గతంలో ఎందుకు వారు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, డాక్టర్ అనసూరి పద్మలత సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు లాగా సూపర్ 6లు, సూపర్ డూపర్ 6లు అలాంటివి ఏం లేవు. మేము ఏదైతే అమలు చేయగలుగుతామో అవే చెప్పాము. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటారు, ఆశీర్వదిస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. రానున్న రోజుల్లో మేము డెఫినెట్గా వైనాట్ 175 అనేది మేము
డెఫినెట్గా సాధిస్తామని నమ్మకం ఉంది. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, ప్రజలు మా మీద నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు, ఎన్ని చెప్పినా కూడా వాడు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేదు. అందరికీ రాజమండ్రి 42వ వార్డులో ఎంపీ మార్గాని భరత్రాం గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి 42వ వార్డులో ఎంపీ మార్గాని భరత్రాం గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునే మీ వెన్నంటి ఉంటా సేవలు అందిస్తానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం మాట ఇస్తూ ముందుకు సాగుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పేదల సంక్షేమం ఉన్నతి కోసం చిత్తశుద్ధితో కృషి చేసింది జగనన్న మాత్రమేనని అన్నారు. దేశంలో ఎక్కడా ఇన్ని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం అందివ్వలేదని అన్నారు. జగనన్న నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. జగనన్న పాలనను ఆదర్శంగా తీసుకుని మిగిలిన రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు కసరత్తు చేస్తున్నాయంటే ఏ విధంగా ప్రభావితం అయ్యాయో వేరేగా చెప్పనవసరం లేదన్నారు. మళ్ళీ రేపు సూపర్ 8 అంటున్నారు. అంటే జగనన్న మేనిఫెస్టోతో దడబుట్టేస్తాం. అవసరం అయితే సూపర్ 10 అంటాడు, ఇంకేందైనా అంటాడు. ఇవాళ ఇద్దరు నాయకులు పైన మనము ఒక్కసారి కంపారిజన్ చేద్దాం. మనకి ఎవరు ముఖ్యమంత్రి అయితే ప్రజలకి మంచి జరుగుతుందో అనే అంశం పైన మీ గురించి చిన్న 5 నిమిషాలు చర్చ జరుపుతాం. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, నెంబర్ 1 డ్వాక్రా ఆటోని ఎదరికి వెళ్ళిపోమనమ్మా, డ్వాక్రా రుణమాఫీ చెప్పాడు. 2014లో చంద్రబాబు నాయుడు మాఫీ చేసాడమ్మా. ఎవరికైనా చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా 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 చూపించండి అమ్మా. చేసాడా? మీ అందరికి చేసాడా? డ్వాక్రా రుణమాఫీ ఎవరికి కూడా చేయలా. రైతు మాఫీ అన్నాడు. రైతు మాఫీ చంద్రబాబు నాయుడు గారు రైతు మాఫీ చేయలా. మూడో అంశం మహాలక్ష్మి అని ఒక పథకం పెట్టాడు. అది చాలా మందికి తెలీదు, కొంతమందికి తెలిసి ఉంటుంది. అంటే ఇంట్లో అమ్మాయి పుడితే 25,000 రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఒక్కరికైనా ఇచ్చాడు, నాకేం తెలీదు, మీకు ఎవరికైనా ఇస్తే నాకు చెప్పండి. అలాగే 2 అమ్మాయిలు పుడితే 50,000 ఇస్తాను, 3 అమ్మాయిలు పుడితే 75,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పాడు. 4వది జాబు బాబు అని ఎన్నో మాటలు చెప్పాడు, ఏది చేయలే. ఇది చంద్రబాబు నాయుడు గారి స్టైల్. జగన్మోహన్ రెడ్డి గారిది అమ్మఒడి ఇస్తా అన్నాడు, ఇచ్చారే లేదమ్మా? చెప్పండి, తీసుకుంటున్నారు కదా అమ్మఒడి. చేయూత 18,000 ఇస్తా అన్నారు, ఇచ్చారే లేదా? డ్వాక్రా మాఫీ ఆసరా చేస్తా అన్నారు, చేసాడే లేదా? రైతు భరోసా 13,500 ఇస్తున్నారా లేదా? అలాగే నేను పథకాలు చెప్పుకుంటూ వెళ్తే ఆయన చెప్పనివి అన్ని చేస్తానే ఉన్నాడు. జగనన్న ఇప్పుడు దాకా పేదల ఖాతాల్లో డబ్బులు వేసిన అమౌంట్ ఎంతో తెలుసా? ఓన్లీ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో గాని పెన్షన్ రూపేణ గాని ఓన్లీ డబ్బులు వేసింది 2,70,000 కోట్లు. అదేమి సామాన్యమేం కాదమ్మా. ఇది కాకుండా మొన్న 25,000 రాలేని వాళ్ళు అర్హులు మాకు 90 days లో ఉండిపోయింది, మాకు రాలేదని అలాగే 5-6 మంది ఉన్నారు రాజమండ్రిలో. వీళ్ళందరికీ కూడా 90 రోజుల్లో పట్టాలు ఇచ్చి ఆ పట్టాలను కూడా 2-2.5 సంవత్సరాల్లో ఇల్లులు కట్టించే బాధ్యత కూడా పూర్తి స్థాయిగా తీసుకుని ప్రతి పేదవాడు 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాల్లో నేను పేదవాడిని, నాకు ఇల్లు లేదు అనే పదం రానివ్వకుండా ఉండే బాధ్యత కూడా పూర్తి స్థాయిగా తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తాను. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిస్తాం. అర్హులైన పేదవాళ్ళకి మాకు పథకాలు రావట్లేదు అనే పదం రానివ్వం. పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ జరగాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ ముఖ్యమంత్రిగా జగనన్న రావాలి. మరి జగనన్న ముఖ్యమంత్రి రావాలి అని అంటే మన గుర్తేంటమ్మా? గట్టి చెప్పండి అమ్మా, మన గుర్తేంటి? ఎలా జరుగుతుంది? ఎలాగా అమ్మా? మన గుర్తు ఫ్యానేనా? ఫ్యాన్ గుర్తు ఓటేయండి అమ్మా. మీరు ఓటేయడం కాదు. నేను ఇప్పుడే ఆంధ్రజాతి ఏం చేయాలి, నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఈ మాటలు మీరు చక్కగా సాయంత్రం పూట వంట వండేసిన తర్వాత ఆ చుట్టుపక్కల అందరూ కూర్చోండి, సరదాగా
కూర్చొని నేను చెప్పిన మాటలపై చర్చ జరపండి. ఇలా అంటున్నాడు భరత్, ఇలా చెప్తున్నాడు, నిజమా కాదా? నేను చెప్పిన మాటలు అబద్ధాలు ఉండవు. ఎందుకంటే 10 సంవత్సరాలు పాత ఎంపీ మురళీమోహన్ గారు 5 సంవత్సరాలు చేశాడు. మిమ్మల్ని అందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. ఒక పనేనే చేశాడమ్మా? చేశాడా? వెనకాల వాళ్ళకి చేశాడట. ఏమ్మా చేశాడా? ఎవరికి ఏం చేయలే. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎర్రంనాయుడు గారు కూతురు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తా ఉన్నారు. ఆమె ఏమన్నా చేసిందా 5 సంవత్సరాలు? చెప్పండి అమ్మా, చేస్తే చేశారని చెప్పండి. మీకు చేసారా? ఈవిడ చేసినట్టున్నారు బాగా. ఎవరికి ఏం చేయలే. అంటే ఒక 5 సంవత్సరాలు మాజీ ఎంపీ, ఒక 5 సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు మాట్లాడతాను. నేను మాట్లాడతాను. ఆగమ్మా 10 సంవత్సరాలు ఒకసారి ఆగండి. 10 సంవత్సరాలు ఆగండి. ఈ రకమైన కార్యక్రమాలు చేశారు. అంటే ఒక 10 సంవత్సరాలు నమ్మించి ఓట్లు వేయించుకుంటే ఇవన్నీ కూడా ఏమి చేయకుండా గాలికి వదిలేస్తే దాన్ని మోసం అంటారా కాదా? ఇప్పుడు మీరు ఏదైతే రేట్ల గురించి మాట్లాడుతున్నారో, దేశంలో అన్ని ఇయే రేట్లు. ఒక ఆంధ్రప్రదేశ్లో పెరిగిందనుకో నేను పడతాను. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ రేటు, కరెంట్ రేటు ఇలా ఒకటి విన్నమ్మా. దేశం అంతా ఇయే. అక్కడ ఇచ్చేది మోడీ గారు. ఆ మోడీ గారితో వెళ్ళి పొత్తు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే పెరిగిందనుకో నేను మీ మాటలు పడతాను. దేశం అంతా అయ్యే రేట్లు. ఇంకా దేశంలో లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలు ఉన్నాయి. దేశంలో 18,000 చేయూత లేదు. దేశంలో 6,000 రైతు భరోసా, ఇక్కడ 13,500. డ్వాక్రా మాఫీ దేశంలో లేదు. పెన్షన్ మీకు ఇచ్చే 3,000 వినమ్మా. పెన్షన్ మీకు ఇచ్చే 3,000 దేశం అంతా హైయెస్ట్ ఎంత చెప్పనా? 2,000. వినండి, కొన్ని రాష్ట్రాల్లో అయితే 500 ఇస్తున్నారు పెన్షన్. కొన్ని రాష్ట్రాల్లో 500 ఇస్తున్నారు, ఇక్కడ 3,000 ఇస్తున్నారు. పేద ప్రజలు మీరు చూస్తే ఒకసారి ఆగండమ్మా. పేద ప్రజలు గతంలో చూస్తే పండగలు వచ్చినాయి అనుకోండి 10 రూపాయలు వడ్డీలకి తిరిగేవారు. మర్చిపోబాకండి 5 సంవత్సరాల క్రితం. ఇవాళ చక్కగా జగనన్న పథకాలు మీ ఖాతాల్లోకి వేస్తూ ఉంటే అయినా సరే ఇంకా రేట్లు పెరిగిపోయి. రేట్లు మనం పెంచేది కాదు, మనం పెంచేది చంద్రబాబు నాయుడు వస్తే రేట్లను తగ్గిస్తాడు అనుకుంటున్నారా? ఇంకా డబుల్ చేసేస్తాడు. ముందర కుర్చీ ఎక్కడం కావాలి. మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రేట్లు అనేది మన చేతిలో లేదు. దేశం అంతా అయ్యే రేట్లు ఉన్నాయి. కాదమ్మా, 2,70,000 కోట్ల రూపాయలు పేదల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారనంటే అది చెయ్యాలి అని అంటే పెద్ద విశాలమైన మనసు ఉండాలి, లేకపోతే అవ్వదు. మీరు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఈ 2,70,000 కోట్లు ఏదైతే చెప్పానో అందులో సగం కూడా వేయలే. సగం కాదు, పావు కూడా వేయలేదు. అన్ని మోసాలే. ఇది చంద్రబాబు నాయుడు గారికి, జగనన్నకి. మళ్ళీ రేపు ఈ పథకాలు రావాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలు వస్తాయి. ఇప్పుడు చేయూత 18,000 మీకు వేస్తున్నారు కదా. ఇప్పుడు జగనన్న వస్తే చేయూత డబ్బులు ఎంత వస్తాయో తెలుసమ్మా? 30,000 రూపాయలు వస్తాయి. 30,000 రూపాయలు. కాపులు ఉన్నారు, కాపు నేస్తం 15,000 వేశారు కదా. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఎంత వస్తుందో తెలుసమ్మా? 25,000 రూపాయలు వస్తుంది. అట్లాగా అమ్మఒడి 15,000 వేశారు కదా, అది 17,000 రూపాయలు డబ్బులు వస్తాయి. పెన్షన్ 3,500 అవుతుంది. ఇవన్నీ ఏంటంటే నిక్కచ్చిగా డబ్బులు వచ్చేవి. దీన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా హామీలు ఇచ్చేస్తాడు. ఏముంది, మాటలే కదా. ఆయన ఎలా నిలబెట్టుకోడు అందరికీ తెలిసిందే. రేపు ఈ మేనిఫెస్టో చూసి కంగారు వచ్చేసి ఆయన చెప్తాడు ప్రతి ఇంటింటికి 1/2 కేజీ బంగారం ఇచ్చేస్తానని చెప్తాడు. నిజంగా చెప్తాడు. ఏముంది, చెప్పడానికి ఏముంది? లేకపోతే బెంచ్ కార్లు, నా కారు ఉంది కదా అలాంటి కార్లు ప్రతి ఇంటింటికి ఇచ్చేస్తానని చెప్తాడు. లేదా దానికన్నా పెద్ద కార్లు ఇచ్చేస్తానని చెప్తాడు. ఇవాళ మీరు ఈ 2 తేడాలు గమనించండి. మొన్న చెప్తున్నాడు ఈ బీజేపీతో నాది తాత్కాలికమైన పొత్తు, ఉత్తుత్తి పొత్తు అంటున్నాడు మీటింగ్ లో. అంటే ముస్లిం ఓట్లు పడవలేమో, క్రిస్టియన్ ఓట్లు పడవేమో, ఉత్తుత్తి పొత్తు అంటున్నాడు. ఊరికే తాత్కాలికం పొత్తు.
నోరెప్పితే అబద్ధాలమ్మా. ఈ రెండు మీరు తేడా గమనించండి. ఎవరి వలన మంచి జరుగుతుంది, ఈ రెండు తేడా గమనిస్తేనే మీకు మొత్తం అర్థమైపోతుంది. మళ్ళీ పేదోళ్ళు బాగుండాలి అని అంటే జగనన్న రావాలి, చంద్రబాబు నాయుడు చేయడమ్మా. ఎందుకంటే 14 సంవత్సరాలు చూసేసాం అతన్ని, ఆయన చేయడు. మళ్ళీ 3 సిలిండర్లు అంటున్నాడు, మీరు వస్తాయని మీరు అనుకుంటున్నారా? కరెంటు బిల్లు తగ్గిస్తాడని చెప్తున్నాడు, తగ్గిస్తాడని అనుకుంటున్నారా? ఇంకా డబల్ చేసేస్తాడు. 3 సిలిండర్లకి అటోకడో ఇటోకడో జన్మభూమి కమిటీలు వచ్చి చెరుకో సిలిండర్ మోసుకెళ్ళిపోతారు ఒకవేళ ఇస్తే. ఆ రకంగా జరుగుతాయి. సో ఈ రెండు తేడా గమనించండి. ఖచ్చితంగా జగనన్న వస్తేనే మంచి జరుగుతుంది. అదే రకంగా రాజమండ్రిలో కూడా మనం వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ అంతా కనబడతా ఉంది. గతంలో పెద్ద పల్లెటూరులో ఉండేది. ఎంతమంది వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి కుటుంబం ఉంది, మేయరు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, 3 పదవులు 16 సంవత్సరాలు చేశారు. రాజమండ్రిలో వాళ్ళు చేసింది ఒక్కటైనా ఉందా చెప్పడానికి? మీకు తెలిస్తే నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. 16 సంవత్సరాలమ్మా. మళ్ళీ ఆ 16 సంవత్సరాలు సరిపోకపోగా ఇంకొక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అడుగుతున్నారు. ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా? వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పదవులా? ఇవన్నీ మీరు గమనించండి. ఇది కాకుండా మనము మీరు ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కరోనాతో పోతే 2 సంవత్సరాల్లో ఈ ఊరు రూపురేఖలు మార్చారు. ఇవన్నీ జరగాలి. ఈ డెవలప్మెంట్ స్పీడ్ ఆగకూడదు. ఇప్పుడు దాకా చేసేది చిన్నది, ట్రైలర్ మట్టుకే. 5 సంవత్సరాలు ఇంకా చూపిస్తాం రాజమండ్రి అంటే ఏంటో బయట ప్రజలు మాట్లాడుకునే విధంగా, వేరే రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుకునే విధంగా రాజమండ్రి అనే ఒక అద్భుత నగరం ఉంది అని ప్రజలు చెప్పుకునే విధంగా నేను తయారు చేసి చూపిస్తాను. నన్ను నమ్ముతారా లేదా? ఇది కాకుండా పేదలకు సంబంధించి నేను ఇవాళ మీ అందరికీ మాటిస్తా ఉన్నా. నేనేమి కోట్లు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలా. ఉన్న ఆస్తులు అమ్ముతున్నాం. ఒకవేళ సంపాదించేవాడిని అయితే ఆయన పాత ఎంపీ మురళీమోహన్ గారి లాగా నేనే ఢిల్లీలో కూర్చునేవాడిని, కాంట్రాక్టులు చేసుకునేవాడిని. లేకపోతే చక్కగా డీలర్షిప్లు, కార్ డీలర్షిప్లు తీసుకుని వాళ్ళు సంపాదించుకోవచ్చు ఎంపీ పదవిని అడ్డు పెట్టుకుని. కానీ నేను ఢిల్లీలో ఉండట్లా, ఇక్కడ గల్లీలో ఉండి ప్రతి పని చేస్తా ఉన్నా. మీ అందరి దగ్గరికి వెళ్తా ఉన్నా. గుడ్ మార్నింగ్ రాజమండ్రి అని, రచ్చబండ అని, ఇంకా ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని తిరుగుతానే ఉన్నా. చూస్తా ఉన్నారు కదా. సో ఇక్కడ పేదలకు సంబంధించమ్మా, ఒకటి రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వారం వారం రివ్యూ పెడతాను అధికారులతో. రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. మొన్న ఇళ్ల స్థలాలు వెలుగుబందులు ఇచ్చిన వాళ్ళకి, ఇళ్ల స్థలాలు వెలుగుబందులు ఇచ్చిన వాళ్ళకి, ఇలాగినా వెలుగుబందులు ఇచ్చిన వాళ్ళకి మనం చేసే కార్యక్రమం ఏంటంటే ఆ ఇల్లులన్నీ సంవత్సరం తిరగకుండా వెలుగుబంద ప్రాంతంలో పెద్ద లేఅవుట్ అది, అంగన్వాడీ స్కూల్స్, మామూలు స్కూల్స్, హాస్పిటల్, ఒక మంచి అద్భుతమైన పార్క్. రాజమండ్రి ఎలాగైతే తయారు చేశానో ఆ వెలుగుబంద లేఅవుట్ ని అంత అద్భుతంగా తయారు చేసి చూపిస్తానని మాట ఇస్తా ఉన్నాను. దాంతో పాటు మీ అందరికీ కూడా ఎవరైతే చిన్న చిన్న కాంట్రాక్టర్లకి మీరు డబ్బులు ఇచ్చారో అవన్నీ కూడా సెటిల్ చేసి క్లియర్ చేస్తాం. రెండో అంశం, 25,000 మందికి పట్టాలు ఆనం కళాకేంద్రంలో ఇచ్చాం. ఆ 25,000 మందికి కొంతమందికి పట్టాలు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మున్సిపల్ ఆఫీసులోనే పట్టాలు ఉండిపోయినాయి. అవన్నీ కూడా మనం వచ్చిన వెంటనే మరుసటి రోజే ఆ పట్టాలు తీసుకొచ్చి వాలంటీర్ల చేత మీ ఇంటికి ఇప్పించే కార్యక్రమం చేపడతాం. వాలంటీర్లకి ఇప్పించి ఆ స్థలం కూడా వారం రోజుల్లో చదును చేయించేసి చక్కగా ప్లాట్లు వేసేసి వారం రోజుల్లో మీకు ఆ స్థలం చూపించి మీతో పాటు నేను ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి ఫోటోలు దిగే కార్యక్రమం చేపడతాం. అది అయిన 2 సంవత్సరాల్లో మీకు ఇల్లులకి కట్టించే బాధ్యత తీసుకుని గృహప్రవేశాలు కూడా చేసే బాధ్యత పూర్తి స్థాయిగా నేనే తీసుకుంటానని. రాజమహేంద్రవరం దేవీచౌక్ శ్రీ దశావతార సీతారామాలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం దేవీచౌక్ శ్రీ దశావతార సీతారామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో
ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు బి కామరాజు స్వామివారికి అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు గంతకూర అప్పారావు దంపతులు, గంట్ల వెంకన్న దంపతులు, ప్రగడ శంకర్రావు దంపతులు, పొచ్చల రామకృష్ణ, రాచకొండ విశ్వేశ్వరరావు, బొమ్మిశెట్టి బాబ్జీ, కందుకూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 2000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వైసీపీ అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉందని చింతపల్లి కనకారావు పిలుపునిచ్చారు. రాజమండ్రి గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న బీసీ నేతలు చింతపల్లి కనకారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజమండ్రి ఎమ్మెల్యేగా భరత్రామును, రూరల్ ఎమ్మెల్యేగా చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ నాయకులు కట్టా లక్ష్మణరావు, డాక్టర్ బళ్ళా శ్రీనివాస్, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కానుబోయిన సాగర్ తదితరులు మాట్లాడారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలు అంతా ఒకే వేదికపైకి వచ్చి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయనేదో ఆయన గ్లామర్ను వాడుకునేదానికి టీడీపీ, బీజేపీ ఆయన్ని తీసుకొచ్చుకుంటే కనీసం పిఠాపురంలో కూడా గెలవలేని పరిస్థితుల్లో ఫ్యామిలీ క్యాంపెయినింగ్కి ఆయన తీసుకొచ్చుకునే పరిస్థితి ఉన్నాడు. వరుణ్ దేశాయ్ వచ్చాడు, రేపు చిరంజీవి గారు కూడా వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురంలో ముందు పవన్ గెలిపించుకునే దాని పరిస్థితిలో ఉన్నారంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తారు. ఈ 100 మందిని ఎవరికైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అని ఇచ్చారో ఈ 100 సీట్లని నెగ్గించుకోలేకపోతే బీసీలు పరువు పోతుంది. ఎందుకంటే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ వాగ్దానం చేసిన తర్వాత వాళ్ళకి కొంత బలం ఉంది, కానీ ఓడిపోయింది. అప్పుడు ఏమనుకుంటారు, బీసీలను ముఖ్యమంత్రిని చేద్దామన్నా, పదవులు ఇస్తామన్నా సరే వాళ్ళే నెగ్గించుకోవట్లేదు, ఇంకెందుకు ఇవ్వడం అనవసరం అంటారు. రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమన గణేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జనవాహిని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు పిలుపునిచ్చారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జనవాహిని నేతలు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనవాహిని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు మాట్లాడారు. ఉచితంగా విద్య, వైద్యం, నీరు అందించడమే మా లక్ష్యం అని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రాజకీయ పార్టీలో స్వంత ఎజెండాలు, స్వలాభాలకే కృషి చేశాయి తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో జనవాహిని నాయకులు కవిత, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడతాం. పిల్లలకి 6 నుంచి 14 సంవత్సరాలు అన్నాం కదా, మీ అందరికీ తెలుసు ఇంటర్మీడియట్ తర్వాతే మీరు దేంట్లోకి వెళ్తారు. కాబట్టి ఇంటర్మీడియట్ వరకు మన రాష్ట్రంలో కనీసం ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇంటర్మీడియట్ వరకు అందరూ పిల్లలకి ఒకే రకమైన సిలబస్ తోటి ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలి. ఏదైనా మనం కార్యక్రమాలు చేయాలన్నా, ఏదైనా ఒక ఎదరికెళ్ళాలన్నా ఒక పార్టీ తరపున, బలమైన పార్టీ తరపున మనం ఉండాలి, ఒక నాయకుడి తరపున మనం నడాలని చెప్పి నిర్ణయించుకొని మనం ఇప్పుడు ఈ రాజమండ్రికి నేను ఇంకా రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా మంచిగా సేవలు అందించాలని నేను ఈ డెసిషన్ తీసుకొని రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నిలబడ్డాను. నగరంలోని వివిధ వార్డుల్లో ఎంపీ మార్గాని భరత్రాం పర్యటించారు. చర్చిలు, మసీదులను సందర్శించారు. నగరంలో వివిధ వార్డులలో ఎంపీ మార్గాని భరత్రాం పర్యటించారు. చర్చిలు, మసీదులను సందర్శించారు. మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు కూడా ఎంపీకి ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. మహిళలు మంగళహారతులు పడుతున్నారు. ప్రతి వీధిలో ప్రజలు పూల జల్లు కురిపిస్తూ ఎంపీ భరత్పై తమకున్న ఆప్యాయతను చూపిస్తున్నారు. ఇప్పుడు ఏ రకంగా రూపాంతరం చెందిందో అందరం కూడా చూసి ఉన్నాం. ఈ డెవలప్మెంట్ దేవుడి యొక్క కృప వలన ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా రాజమహేంద్రవరాన్ని ఒక విశ్వనగరంగా మరి తీర్చిదిద్దుతారు. మరి దేవుడు మంచి చేసే వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తారు అని నేను ప్రగాఢంగా నమ్ముతూ మరి అన్ని రకాలుగా కూడా పాస్టర్ గారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి. మన సమాజాన్ని చైతన్యపరిచి మరి దేవుణ్ణి నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరే ప్రభువా ఈ పోటీ చేయడానికి మీరే సహాయం చేస్తున్నారు.
నిశ్చయముగా ఈ ప్రాంతంలో గెలవాలి, మీరే ఆశీర్వదించాలి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇంకొన్ని మేలు చేయడానికి మీరే కృప ఇవ్వండి ప్రభువా. ఈ ప్రాంతము, ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరికీ ఆశీర్వాదముగా మార్చండి. ప్రజలందరికీ దీవెనగా ఆశీర్వాదముగా మారాలి. యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, అయితే ఇప్పుడు సమయం కాదు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం, వారి కోసం ప్రార్థించేద్దాం. సండే మన కాంగ్రిగేషన్ ఉద్దేశించి ఎంపీ గారు ఒక్క మాట శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలిసిందే, నేను పెద్దగా ఏం చెప్పేది ఏం లేదు. గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతోమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదించి ఎంపీని చేశారు. ఎంపీని చేసిన తర్వాత ఇది నా ఊరు రాజమండ్రి, నా ఊరిని నేను అమితంగా ప్రేమిస్తాను సార్. నా ఊరిని మార్చాలి అనే ఒకే ఒక సంకల్పంతో ఇవాళ రాజమండ్రి గడిచిన 2 సంవత్సరాల్లో కూడా చక్కగా తయారు చేస్తున్నాం. ఏ రోడ్స్, డ్రైన్స్ ఏది ఎట్లా ఉన్నా మొత్తం అన్నీ కూడా మారుస్తూ ఉన్నాం. ఇక్కడ పక్కనే గ్లో గార్డెన్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు చాలామంది. సో గ్లో గార్డెన్ కూడా మీకు ఐ థింక్ ఇట్ ఈస్ సెకండ్ బిగ్గెస్ట్ గ్లో గార్డెన్ ఇన్ ఇండియా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నాకున్న సమాచారానికి ఫస్ట్ గుజరాత్లో, సెకండ్ రాజమండ్రిలో. సో ఇట్లాగా రాజమండ్రిని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనేది నా తాలూకా ఆలోచన. సో ఖచ్చితంగా ఇక్కడ పిల్లలందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు ఈ ప్లేసెస్కి వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు. దేవుడి ఆశీర్వాదంతో ఖచ్చితంగా 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలైనా రాజమండ్రికి తీసుకురావాలి. రాజమండ్రిలో అన్ఎంప్లాయిడ్ యూత్ అనేది రాబోయే 5 సంవత్సరాల్లో కనబడకూడదు. వాళ్ళందరికీ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలనేది ఇప్పుడు దాకా రాజమండ్రి హ్యాపెనింగ్ సిటీగా తయారు చేశాం. రేపు అందరికీ కూడా జాబ్స్ ప్రొవైడ్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. యూత్ అందరం కూడా ఇన్స్పైర్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి ఆశీర్వాదము, అదేవిధంగా పాస్టర్ జాన్ వెస్లీ గారు ఆల్మోస్ట్ ఈజ్ మై బ్రదర్, ఆయన యొక్క ఆశీర్వాదము ఉండాలి. దేవుడిని నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు మీరు బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గూడూరి శ్రీనివాస్ గారు మంచి వ్యక్తి, సౌమ్యుడు. కరోనా టైంలో కొన్ని 100 ప్రాణాలు కాపాడారు. లంగ్స్కి సంబంధించిన డాక్టర్, ఊపిరితిత్తుల డాక్టర్, వారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Please remember us in your prayers. Thank you. మోహన్ రెడ్డి గారు వివిధ సంక్షేమ పథకాలు మరి ప్రజల గురించి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. గతంలో 18,000 రూపాయలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు చేయూత పథకం తీసుకుంటే మహిళలు 18,750 తీసుకుంటే ఇవాళ సుమారుగా 30,000 రూపాయలు సంవత్సరానికి అందిస్తూ ఉన్నారు. అదే రకంగా అమ్మఒడి గతంలో 15,000 తీసుకుంటే ఇవాళ 17,000 రూపాయలు అందిస్తూ ఉన్నారు. ఇదే రకంగా కాపు నేస్తం 15,000 గతంలో తీసుకుంటే ఇవాళ 25,000 రూపాయలు సంవత్సరంకి చెప్తా ఉన్నారు. ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అందించబోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పేదల ప్రభుత్వము జగనన్న ప్రభుత్వం. దాంతోపాటు ఇవాళ బీజేపీ చెప్తా ఉంటారు మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని. ఆ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి ఒకసారి రాజమండ్రిలో చూస్తే ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ కనబడుతుంది. ఇవాళ సంక్షేమము, అభివృద్ధి రెండూ కూడా ఒకటే స్పీడ్లో పరిగెడతా ఉన్నాయి. రాజమండ్రి గడిచిన 2 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి చేశాం, మరొక్కసారి అవకాశం ఇవ్వండి. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా రాజమండ్రిని ఏ రకంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇప్పటిదాకా పూర్తి స్థాయిగా ఎంటర్టైన్మెంట్ పైన, ఇప్పుడు దాకా పూర్తి స్థాయిగా రాజమండ్రి ఒక హ్యాపెనింగ్ సిటీ కింద తయారు చేసాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఉద్యోగ కల్పన, ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పించే కార్యక్రమం, ఎస్పెషల్లీ యూత్ని టార్గెట్ చేస్తున్నాము. యూత్ని కూడా ఏ రకంగా వాళ్ళకి మనము ఉద్యోగ కల్పన చేయాలి, ఏ రకంగా వాళ్ళకి లోన్స్ ఇప్పించి వాళ్ళతోనే వ్యాపారాలు పెట్టించి వీళ్ళందరూ కూడా ఖాళీగా తిరగకుండా వీళ్ళందరూ కూడా ఒక బాధ్యత కలిగిన పౌరుల్లా తయారు చేయాలనేది నా తాలూకా జీవిత లక్ష్యము. ఖచ్చితంగా చేస్తాను. ఇవాళ రాజమండ్రిలో ఎన్నో వ్యాపారాలు, చిరు వ్యాపారాలు పెరుగుతూ ఉన్నాయి అని అంటే ఈ డెవలప్మెంట్ జరగడం వల్ల ఇన్ని చిరు వ్యాపారాలు పెరుగుతున్నాయి.
సో ఇవన్నీ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ కల్పన చేస్తాం. తల్లిదండ్రులను వదిలేసి పిల్లలందరూ కూడా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఈ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడే మరి మాకు ఎగ్జాంపుల్ కింద కూడా చోటిశెట్టి సత్యవేణి గారు ఉన్నారు. వాళ్ళ అమ్మాయి బెంగళూరు పంపించేశారు. ఇక్కడ మళ్ళీ ఆ అమ్మాయిని ఉద్యోగం మానిపించి ఇక్కడ తెప్పించుకున్నారు. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని వదిలి ఉండలేరు. సో అలాంటి ఉద్యోగ కల్పన రాజమండ్రిలో కల్పించాలి. సో దాన్ని అనుగుణంగా చేసుకుని రాజమండ్రిలో కనీస పక్షాన 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తాం. మేజర్ ఇండస్ట్రీస్, పేపర్ మిల్, స్టీల్ ప్లాంట్ తరహా ఇండస్ట్రీలు, మేజర్ ఇండస్ట్రీస్ కనీసం ఒక 2 అయినా తీసుకొచ్చే ప్రయత్నం తీసుకుని వచ్చి రాజమండ్రిలో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన ఆన్ మెరిట్ బేసిస్, రికమెండేషన్కి తావులేదు, ఆన్ మెరిట్ బేసిస్లో ప్రజలందరికీ కూడా సంతృప్తి కల్పించే పరిపాలన అందించే విధంగా నా యొక్క లక్ష్యం ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి పెద్దలు రౌత్ సూర్యప్రకాష్ రావు గారి వారి యొక్క ఇన్పుట్స్ కూడా తీసుకుని, ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే చేశారు, వారి ఇన్పుట్స్ కూడా తీసుకుని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి రాజమండ్రిని వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిటీస్ కింద తయారు చేయాలి. ఎందుకు మనం వైజాగ్తో కంపీట్ చేయలేం? రాబోయే 5-10 సంవత్సరాల్లో ఖచ్చితంగా వైజాగ్తో కంపీట్ చేసే విధంగా రాజమండ్రిని తయారు చేస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. రాజమండ్రి గోదావరి గట్టు బొమ్మన రామచంద్రరావు కళ్యాణ మండపంలో జైన్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. స్నేహానికి, ఆత్మీయతకు, పరస్పర సహకారానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జైన్ కుటుంబ సంప్రదాయం. మనమంతా ఒక్కటే అని చాటి చెప్పేలా వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాజమండ్రి నగరంలో బవర్లాల్ జైన్, అశోక్ కుమార్ జైన్, లలిత్ కుమార్ జైన్, జయంతిలాల్, రాజేష్ వారంతా అన్నదమ్ములు. సోదరి వీణా కుటుంబ సభ్యులు అంతా కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ముందుగా 3 రోజులు ఆలయాలలో పూజలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో గుండువారి వీధిలో, నూనెకొట్ల సందులో, మెరక వీధిలో జైన్ మందిరాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు అంతా కలిసి 3 మందిరాలలో కూడా ప్రత్యేక పూజలు పూర్తి చేసిన అనంతరం ఆత్మీయ సమ్మేళనం ఇలా వేడుకగా నిర్వహిస్తారు. స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరి సమక్షంలో విందు వినోదాలతో పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఏకేసీ రోటరీ రివర్సిటీ హాల్లో వివిధ రంగాల్లో సేవలు అందిస్తూ రాణిస్తున్న 28 మందికి వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డులు బహూకరించారు. రాజమండ్రి ఏకేసీ రోటరీ రివర్సిటీ హాల్లో వివిధ రంగాల్లో మెడికల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఏపీఎస్ఆర్టీసీ, ఆర్జే రెడ్ ఎఫ్ఎం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, యోగా అండ్ మెడిటేషన్, ట్రాఫిక్ డివిజన్ ఆఫ్ పోలీస్, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, స్పోర్ట్స్ కోచ్, లోకల్ స్ట్రీట్ వెండర్, ఇండియన్ రైల్వేస్, సెంట్రల్ ప్రిస్టాన్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ వంటి 13 విభాగాల్లో ఉత్తమ కృషి చేసిన వారికి అభినందన సత్కారం జరిగింది. ముఖ్య అతిథి రొటేరియన్ పూర్వపు గవర్నర్ సిఎస్ వెంకట్రావు చేతుల మీదుగా అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి రొటేరియన్ కట్టమని కాశీ విశ్వేశ్వరరావు, అసిస్టెంట్ గవర్నర్ సుంకర నాగేంద్ర కిషోర్, అధ్యక్షులు వివిఎస్ కృష్ణారావు, కార్యదర్శి జితేంద్ర మంచిరాజు, వొకేషనల్ డైరెక్టర్ ప్రొఫెసర్ సురేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విశ్వనాథం భాస్కర్ రామ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేషన్ రికమెండ్ చేయడం ఒక ఎత్తు, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి యూనివర్సిటీ ఏదైతే పర్సెప్షన్ ఆయన మీద ఉందో నిజంగా అది మాకు ఆయన ఇవాళ సన్మానించడం ఆయనకు ఒక విధంగా గౌరవం. అయితే రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి యూనివర్సిటీ యొక్క ఐడెంటిఫై చేసిన మనిషిని మా యొక్క నిజంగా మేము చాలా ఆ సంవత్సరం ప్రెసిడెంట్, ఆ సంవత్సరం రొటేరియన్స్ అందరూ చాలా గొప్పగా చేస్తారు. అంత గొప్ప ప్రోగ్రాములకి ధీటుగా ఇంకో సంవత్సరంలో కూడా అదే విధంగా అదే లెవెల్లో ఆ రకంగా అంత మంచి కార్యక్రమాలు చేయడం అంటే అంత సాధారణ కాదు. దానికి నిజంగా ఐపీడీజీ గైడెన్స్ ఉంటే ఇక్కడ ఈ రథసారథులు ఈ మొత్తం టీం తోటి అద్భుతమైన కార్యక్రమాలు ఇప్పుడు సంవత్సరం జరగవచ్చింది. ప్లీజ్ ఈరోజు మొత్తం 28 మందికి చేసాము. ఇందులో ఉన్న డిపార్ట్మెంట్లు మెడికల్ సర్వీసెస్,
మన గవర్నమెంట్ హాస్పిటల్, ఏపీఎస్ఆర్టీసీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రేడియో రెడ్ ఎఫ్ఎం ఆర్జే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏపీపీడీసీఎల్, ట్రాఫిక్ డివిజను ఏపీ పోలీస్, ఒక స్పోర్ట్స్ కోచ్ టీటీ కోచ్, ఇండియన్ రైల్వేస్, పోస్టల్ డిపార్ట్మెంట్, యోగా అండ్ మెడిటేషన్, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, లోకల్ స్ట్రీట్ వెండర్, ఒక సోడా మేకరు, తర్వాత సెంట్రల్ ప్రెసిడెన్స్ నుంచి 3 చేయడం జరిగింది. ప్రతి ఒక్క రొటేరియన్కి ఈరోజు ఈ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్కి వచ్చి పరోక్షంగా ప్రత్యక్షంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ వారికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్క రొటేరియన్కి అలాగే స్పాన్సర్స్ అందరికీ కృతజ్ఞతావందనాలు తెలుపుతున్నాను. రాజమండ్రి 43వ డివిజన్లో ఎంపీ మార్గాని భరత్రాం పర్యటించారు. వార్డు ఇన్ఛార్జీలతో కలిసి ప్రజల ముందుకు వెడుతున్నారు. రాజమండ్రి 43వ డివిజన్లో ఎంపీ మార్గాని భరత్రాం పర్యటించారు. వార్డు ఇన్ఛార్జీలతో కలిసి ప్రజల ముందుకు వెడుతున్నారు. రాజమండ్రి నగరంలో జనసేన పార్టీ నుండి భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల సమీపంలో గల రామాలయం వీధిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో 200 మందికి పైగా జనసేన యూత్ మహిళలు రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం సమక్షంలో వైసీపీలో చేరారు. డాక్టర్ సింగంపల్లి కార్తీక్ ఆధ్వర్యంలో వీరంతా వైసీపీ కండువాలు కప్పుకున్నారు. పార్టీలో చేరిన వీరందరికీ ఎంపీ భరత్, రుడా చైర్మన్ రౌత్ సూర్యప్రకాశ్ రావు, పాలిక శ్రీనివాస్ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మా ఇవాళ ఒక్కటే అంశం చెప్తున్నాను. ఇవాళ యువత మళ్ళీ ఆదివారం కదా వంట. ఇవాళ రాజమండ్రిలో అమ్మ మీరు చూస్తే నేను మళ్ళీ చెప్పక్కర్లా, 5 సంవత్సరాల క్రితం రాజమండ్రి ఏ రకంగా ఉంది, ఇప్పుడు రాజమండ్రి ఎలా తయారు చేస్తా ఉన్నాం. ఎవరైనా ఊహించారమ్మా అక్కడ మెడికల్ కాలేజ్ వస్తుందని ఊహించారా? ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇంకా పూర్తి స్థాయిగా ఓపెన్ కాల. నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ కాదు. ప్రస్తుతము మెడికల్ కాలేజ్ కింద మార్చాం. అసలు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆనుకుని సెంట్రల్ జైలు ఎదురుగుండా వస్తా ఉంది. దగ్గరగా 25 ఎకరాల్లో వస్తా ఉంది. దీని తర్వాత నర్సింగ్ కాలేజ్ కింద మారుస్తాం. అది పూర్తిగా మెడికల్ కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు కల్పన చేస్తామో తెలుసమ్మా? కనీస పక్షాన 1000 మందికి ఉద్యోగాలు ఇస్తాం. 1000 మందికి ఉద్యోగాలు కల్పన చేస్తాం. ఇలాగా నేను ఇవాళ ఒకటే సంకల్పించుకున్నా. వాళ్ళు రాజమండ్రి చూస్తే డెవలప్మెంట్ లో కంబాల్ చెరువు, గ్లో గార్డెన్, హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్, దీంతో పాటు ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్, పుష్కర్ ప్లాజా, మోరంపూడి ఫ్లైఓవర్, మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ హాస్పిటల్, ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్ ఇంత పొడుగుంటుంది. దీనివల్ల ఉపాధి ఎంతమంది కలుగుతుందో తెలుసా అమ్మా? ఇవాళ వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు రోడ్డు ఎలా ఉందమ్మా? లైట్లు వేస్తుంటే ఎలా ఉంది? బాగుందా? సాయంత్రం పూట బాగుందా లేదా? మీరు చెప్పండి. బాలేదా? వెనకాల వాళ్ళకి బాలేదా? స్మార్ట్ రోడ్ బెంగళూరులో ఇవాళ మీరు చూస్తారమ్మా. గడిచిన 5 సంవత్సరాల క్రితమో లేదా 3 సంవత్సరాల క్రితం చూస్తే ఆ రోడ్లో 50-55 తోపుడు బళ్ళు ఉండేవంట. ఇవాళ ఎన్నున్నాయి తెలుసా? 300 తోపుడు బళ్ళు వచ్చింది. అంటే వ్యాపారం ఎంతమంది బతుకుతా ఉన్నారు? ఇది ఒక రోడ్డు గురించి నేను చెప్పా. హ్యాపీ స్ట్రీట్ దగ్గర ఎంతమంది బతుకుతా ఉన్నారు? ఇది వరకు అక్కడికి వెళ్ళాలంటే భయపడి వారు రాత్రి 9 దాటితే. హ్యాపీ స్ట్రీట్ అంటే జేఎన్ రోడ్ దగ్గర కప్పు శాస్త్రి పెట్టాం కదా, ఆ ప్రాంతం. కంబాల్ చెరువు ఎంతమంది బతుకుతా ఉన్నారు? ఎంతమందికి వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి? ఇవన్నీ ఎట్లా అవుతాయి? ఏదో రంగులు వేస్తున్నాడు అని అంటే జనాలు ఏమి అమాయకులు కాదు కదా. రంగులు చూడడానికి వెళ్తారా? ఆ రంగులు చూసేది ఏదో ఇంట్లోనే చూసుకుంటారు కదా. ఇవాళ అంత అద్భుతంగా తయారు చేస్తూ ఉంటే
రాజమండ్రికి రోజుకి 1,50,000 మంది జనాలు చుట్టుపక్కల ఊర్ల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ చూడండి, ఏ బిర్యానీ పాయింట్ చూడండి, ఏ తోపుడు బళ్ళి పాయింట్ చూడండి, ఎక్కడ పెట్టుకున్న రాజమండ్రిలో హౌస్ఫుల్ అవుతూ ఉంటుంది, ఎక్కడ ఖాళీ ఉండవు. ఎందుకంటే ఇదంతా ఎలా జరుగుతుంది? రోజుకి 1,50,000 మంది జనాభా చుట్టుపక్కల ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ డబ్బు ఖర్చు చేస్తున్నారు అని అంటే ఆ డబ్బు ఖర్చు ఎవరి మీద చేస్తూ ఉన్నారు? ఎవరికి లాభం కలుగుతూ ఉంది? వ్యాపారస్తులకు లాభం కలుగుతూ ఉంది, చిరు వ్యాపారాలకు లాభం కలుగుతూ ఉంది. మరి ఇవన్నీ ఇది అభివృద్ధి కాదా? మీరు బాగుపడుతున్నారంటే అది అభివృద్ధి కాదా? అవన్నీ ఓన్లీ పార్కులు కట్టాడు, టికెట్లు పెట్టాడు అని అంటున్నారు. నేను ఇవాళ చెప్తున్నానమ్మా, కంబాల చెరువు పార్క్కి టికెట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. ఇవాళ కంబాల చెరువు పార్క్ లో ఫౌంటైన్స్, అద్భుతమైన పెద్ద పెద్ద ఫౌంటైన్స్ ఉన్నాయి. ఇది వరకు బృందావన్ గార్డెన్స్ బెంగళూరులో ఉండే, అలాంటిది ఇక్కడ ఎక్కడ కూడా లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా చూపించండి, నాకు హైదరాబాద్ లో చూపించండి అలాంటి ఫౌంటైన్లు, అలాంటి పార్క్ నాకు చూపించండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, అలాంటి పార్క్ చూపించండి. అంత అద్భుతంగా తయారు చేస్తే ఆ ఫౌంటైన్ కి నాజిల్స్ ఉంటాయి. ఆ నాజిల్స్ ఆ ప్రెషర్ కి ఏమవుతాయంటే 50-60 నాజిల్స్ ఎగిరిపోతూ ఉంటాయి. అవి కనబడవు, మనకి మళ్ళీ దొరకవు. మరుసటి రోజు పొద్దున్న వర్కర్స్ అందరూ వచ్చి బిగిస్తూ ఉంటారు కొత్త నాజిల్స్. అది నేను ఉన్నాను కాబట్టి చూస్తున్నాను. నేను లేననుకోండి మళ్ళీ పాత కంబాల చెరువే, అందులో డౌట్ ఏం లేదు. అది జరగాలి అని అంటే రోజుకి 40 మంది పనిచేస్తూ ఉన్నారు. అందులో క్లీనింగ్ అయితే కానీ, ఈ నాజిల్స్ పెట్టడం అయితే కానీ, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు నెల నెల కరెంటు బిల్ 5 లక్షలు వస్తుంది. మరి ఇవన్నీ మీట్ అవ్వాలి కదా. అందరూ ఏముంది నోటుకొచ్చిన మాటలు చెప్పేయచ్చు రాజకీయ నాయకులు, నేను వచ్చిన తర్వాత ఫ్రీ చేసేస్తాను. ఫ్రీ చేసేస్తే పాత కంబాల చెరువు అయిపోద్ది. రాబోయే రోజుల్లో నేను చెప్తున్నా, పేపర్ మిల్ తరహా ఇండస్ట్రీలు కనీసం 2 ఇండస్ట్రీలు అయినా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసుకుని రావడం జరుగుతుంది. అంటే ఒక ఇండస్ట్రీ, అలాంటి పెద్ద ఇండస్ట్రీ తేవడం వల్ల కనీసం 3-4 వేల మందికి ఉద్యోగాలు కలుగుతాయి. ఇండైరెక్ట్ గా వ్యాపారాలు చేసుకోవడానికి ఇంకా చాలా మందికి కలుగుతాయి. ఇది కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నేను చెప్తా ఉన్నా, కనీస పక్షాన 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటివి రాజమండ్రిలోనే నెలకొల్పుతాము. మీరు రాజమండ్రిని మీరు చూస్తారు, అర్ధరాత్రి 12ంటికి కూడా ఆ షిఫ్ట్ అవగొట్టి టైళ్ళు బెల్ట్లు వేసుకుని యూత్ బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకునే విధంగా ఆ సిటీ లుక్ రాజమండ్రికి తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కూడా కష్టమే. ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళకి బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఇప్పించి వాళ్లే ఒక 4గురికి ఉద్యోగ కల్పన కల్పించే విధంగా ఈ తాలూకా బాధ్యత తీసుకుంటాం. నేను చెప్తా ఉన్నానమ్మా, రాబోయే 5 సంవత్సరాల్లో మహిళలు, యువత, పెద్దవాళ్ళు వీళ్ళందరికీ కూడా, వృద్ధులకు కూడా చెప్తా ఉన్నా, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు కోరుకునేది ఒకటే కోరుకుంటారు, నాకు సొంత ఇల్లు కల నెరవేరిందా లేదా అనేది ప్రతి మహిళ కోరుకుంటారు. ఇవాళ జగనన్న సొంత ఇల్లు కల నెరవేరుస్తూ ఉన్నారు. ఇవాళ రాజమండ్రిలో చూస్తే వెలుగుబందలో సుమారుగా 16,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ 16,000 మంది ఇళ్ల స్థలాలు ఆ కాలనీలు అలా వదిలేం. రాజమండ్రిలో రోడ్లు ఏ రకంగా ఉన్నాయి, రాజమండ్రిలో బ్యూటిఫికేషన్ ఏ రకంగా ఉంది, ఆ తరహాగా అక్కడే తీసుకొచ్చి అక్కడే ఒక అంగన్వాడీ సెంటర్ తీసుకొస్తాం, అక్కడే ఒక స్కూల్ తీసుకుని వస్తాం, అక్కడే ఒక హాస్పిటల్ తీసుకొస్తాం, ఒక అద్భుతమైన పార్కులు తయారు చేస్తాం. అదంతా కూడా చాలా చక్కగా తయారు చేస్తాం. ఆ వెలుగుబంద ప్రాంతంలో ఉన్న 16,000 మందికి కూడా సొంతిల్లు కళ నెరవేర్చి వాళ్ళతో గృహ ప్రవేశాలు చేయించి తీరుతానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. మరి సీఎం ఆఫీస్ దగ్గర నుంచి 300 కోట్ల రూపాయల నిధులు తీసుకుని వచ్చి 25,000 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ 25,000 మందికి పట్టాలు ఎవరికైతే చాలా మందికి ఇచ్చాము, కొంతమందికి ఆ పట్టాలు ఎలక్షన్ కోడ్ రావడం వలన అది మున్సిపల్ ఆఫీస్లో ఉండిపోయినాయి. ఎలక్షన్ అయిపోయి మన గవర్నమెంట్ వచ్చిన మరుసటి రోజే, రెండో రోజు కూడా నేను ఛాన్స్ ఇవ్వను, మరుసటి రోజే ఎవరికైతే పట్టాలు ఇవ్వలేకపోయామో మున్సిపల్ ఆఫీస్లో ఉన్నాయో నేరుగా వాలంటీర్ చేత తీసుకుని వెళ్ళి మీకు ఇప్పించే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకోవడం. ఇంకా నిరుపేదలు
ఇళ్ల స్థలాలు పెట్టుకున్న వాళ్ళకి రాల. వాళ్ళకు కూడా 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకుని వాళ్ళతో కూడా ఇల్లులు కట్టించి రాబోయే 5 సంవత్సరాల్లో నేను చెప్తా ఉన్నానమ్మా, మీరు ఆశీర్వదించండి. మీరు 10 మందితో చర్చ జరపండి, మీరు ఆశీర్వదించండి. రాబోయే 5 సంవత్సరాల్లో నేను నిరుపేదని, నాకు ఇల్లు లేదు అనే పదం రానివ్వకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి క్లబ్ రాజమండ్రి గవర్నర్ కాళ్లకూరి ప్రవీణ్ పుష్కరాల దేవులో దత్తసాయి మందిరానికి విచ్చేశారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మందిరానికి 25 కేజీల బియ్యం అందించారు. ఇస్కాన్ టెంపుల్లో గల గోశాలలో గోవులకు సేవ చేసుకునే వారికి దానా నిమిత్తం కొంత నగదును అందించారు. కోవూరులో ఉన్న వాత్సల్య వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న వృద్ధులకు కావలసిన పేపర్లు, నిత్యావసర వస్తువులు, ఒక నెలసరి గ్రాసము అందించారు. ఆ ఆశ్రమానికి కావలసిన 2 సీలింగ్ ఫ్యాన్లను అందించారు. ఒకరోజు టిఫిన్కు నిమిత్తం నగదును అందజేశారు. తర్వాత వీరభద్రపురంలో గల కస్తూరిబా వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న వృద్ధులకు కావలసిన మందులను అందించారు. రాజమండ్రి ఆవరోడ్లో ఉన్న ఏకలవ్య అనాథ పిల్లలు ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న చిన్నారులకు స్కూల్ బ్యాగులు బహూకరించారు. వైశ్య హాస్టల్లో కాలకూరు ప్రవీణ్ కుమార్ను ఘనంగా సత్కరించారు. ఈ సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 2 వైశ్య విద్యార్థులను నగదు బహూకరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ గవర్నర్ ఎండూరి రాఘవ కుమారి, రీజన్ చైర్మన్ చంద్రసేన గుప్తా, జోన్ చైర్మన్ బచ్చు సూర్యనారాయణ, రాజమండ్రి క్లబ్ ప్రెసిడెంట్ రాయపూడి నాగసాయి లక్ష్మి, సెక్రటరీ రాయపూడి వెంకటేశ్వరరావు, ట్రెజరర్ సిగాగొల్లి శైలజ, వైస్ ప్రెసిడెంట్ కుమ్మరగంట్ల వీరభద్రరావు, జాయింట్ సెక్రటరీ పెంచర్ల నరసింహారావు గుప్తా, పాస్ట్ గవర్నర్ బాల్నా కాశీ విశ్వేశ్వరరావు, సిగాగొల్లి కరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ముత్యపు చిప్పల్లోని నీరు పడితే అది మామూలు వర్షపు చుక్కైనా ముత్యం కింద రాణిస్తుంది. అలాగే ఇంతటి సాహిత్యం మా ప్రవీణ్ గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిందంటే అది ఇంకెంతగానో రాణిస్తుందని చెప్పి ఈ 59 పుస్తకాలతో సార్ని మేము సత్కరిస్తున్నాం. కొత్త సభ్యులు కూడా ఈ వేళ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నానని చెప్పి తెలియజేయడానికి, ఇక్కడ ఇంత బాగా జరగడానికి కృషి చేసిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజర్లకి నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నానండి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాభినందనలు అండి. దక్షిణ కాశీగా పిలువబడే రాజమహేంద్రవరాన్ని వైకాపా ప్రజా ప్రతినిధులు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ డ్రగ్స్లకు నిలయంగా మారిందని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ కాశీగా పిలువబడే రాజమహేంద్రవరాన్ని వైకాపా ప్రజాప్రతినిధులు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ డ్రగ్స్లకు నిలయంగా మార్చిందని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటగుమ్మం సెంటర్లో పాదయాత్ర ముగిసిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడారు. దక్షిణ కాశీగా పిలువబడే రాజమహేంద్రవరాన్ని వైకాపా ప్రజాప్రతినిధులు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ డ్రగ్స్లకు నిలయంగా మార్చేశారని ఆరోపించారు. మహిళలపై అనేక దాడులు జరిగాయన్నారు. ఇటీవల ఒక డాక్టర్ ఫ్యామిలీ పట్ల బ్లేడ్ బ్యాచ్ దాడి జరిగిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ను నిర్మూలిస్తామన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు, పన్నులు, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం 4000 పెన్షన్ ఇస్తామంటే అదే ధోరణిలో జగన్ కూడా పెన్షన్ పెంచుకుంటూ పోతామంటున్నారని విమర్శించారు. జగన్ ఏలుబడిలో ప్రశ్నించిన వారిపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారన్నారు. డబ్బుల కోసం ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ధ్వజమెత్తారు. నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే మన ముందు మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారు, మన ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఇద్దరు కూడా మన ముందు వచ్చారు. ఇవాళ మీ అందరికీ కూడా ఓటు అభ్యర్థించడానికి వచ్చారు. మీ అందరూ కూడా గత 5 సంవత్సరాలుగా ఈ రాక్షస పాలన ఎలా ఉందో కూడా కళ్ళ కట్టినట్టు చూపించాడు. అందరూ కూడా విరక్తి చెంది ఉన్నారు. ఎప్పుడెప్పుడు 13వ తేదీ వస్తుంది, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు ఓటేసి మళ్ళా మన కూటమి మీ ప్రభుత్వం తెచ్చుకుందామని ప్రజలందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మీ అందరి యొక్క అభిమానంతో మళ్ళా కూటమి విజయం సాధిస్తుంది. అలాగే ఏ విధంగా అయితే గతంలో 2019లో రాజమండ్రి ప్రజానీకం అందరూ కూడా మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు మాకు. అదేవిధంగా ఈసారి కూడా దానికి రెట్టింపు మెజారిటీ ఇచ్చి గెలిపించవలసిందిగా అందరికీ కూడా. మనం ఒక బ్లేడ్ బ్యాచ్ అనే మాట ఎక్కడ వినలా.
గంజాయి బ్యాచ్లు మనం ఎక్కడ చూడాలా. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో బ్లేడ్ బ్యాచ్ అగడాలు పెరిగిపోతా ఉన్నాయి. గంజాయి బ్యాచ్ విపరీతంగా సరఫరా చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడే మహిళలు భయభ్రాంతులు గురవుతా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించాలి. ఒక మహిళగా, బాధ తెలిసిన వ్యక్తిగా, ఒక ఎంపీ అభ్యర్థినిగా మీ అందరికీ అండగా నిలిచే బాధ్యతగా, అలాగే మీ అందరికీ ఒక సోదరుడిగా మీ అందరికీ ఒక భరోసా కల్పించాలని రేపటి రోజున ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నగరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనేది లేకుండా ఉక్కు బాధంతో అణిచివేసే కార్యక్రమం మేము తీసుకుంటామని హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు. మనం 4000 పెన్షన్ చెప్పాం, నెలకి ఇంటికే ఇస్తామని చెప్పాం. వాళ్ళు పెంచుకుంటూ పోతాడట. ఆ పెంచుకుంటూ పోతాడన్న మాటలో చాలా మర్మం ఉంది. కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ వెళ్ళిపోయారు, గ్యాస్ ధరలు పెంచుకుంటూ వెళ్ళిపోయారు, పెట్రోల్ ధరలు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, రేపటి రోజున వ్యాపార సంస్థలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా పెరిగిన పన్నులు తగ్గిస్తూ అన్ని బాధ్యతలు కూడా ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఒక్కటే కోరుతా ఉన్నాం. ఈ నగరం ఒక సమయంలో ప్రశాంతమైన నగరం, చాలా సురక్షితమైన నగరం. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ఎక్కడ చూసినా భయభ్రాంతులు గురి చేయడం, మహిళల్ని భయపెట్టడం, బెదిరించడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. పరిస్థితులు మారాలి. రేపటి రోజున మహిళలు సురక్షితంగా జీవించే నగరం కింద చేయాలి. ఆ చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటాం. మిమ్మల్ని కోరేది ఒకటే, రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సైకిల్కి, ఎంపీగా కమలానికి ఓటు వేయండి. మీ అందరి యొక్క బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇస్తా ఉన్నాం. ఎమ్మెల్యేగా ఏ గుర్తుకి వేయాలి? గట్టిగా ఎమ్మెల్యేగా ఏ గుర్తు, ఎంపీగా ఏ గుర్తు? రాజమండ్రి అర్బన్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో, నియోజకవర్గం ఏదైతే ఉందో, పొద్దున్న నుండి కూడా మేము ఇక్కడ పర్యటిస్తున్నాం. పొద్దున్న మండు టెంటలో సైతం ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజలు ఇంచుమించు వెన్నెల్లో నడిచినట్లుగా మా వెంట నడుస్తూ మాకు వారి యొక్క సహకారం, ప్రోత్సాహం అందిస్తామని చెప్పి వారు అందరూ కూడా తెలియజేయటం అన్నది ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మా అదృష్టంగా మేము భావిస్తూ వారందరికీ కూడా పొద్దున్న మాతో నడిచిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ధైర్యంగా మేము వెనకాల ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మా వెంట నడిచినటువంటి ఈ మహిళా తల్లులందరికీ కూడా శిరస్సు వంచి నేను వాళ్ళ నమస్కరిస్తున్నాను. ఇందాక సోదరులు వాసు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సోదరుడు అని అనకూడదు, నాకు బిడ్డతో సమానం ఒక రకంగా వాసు. వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు తెలియజేశారు, ఇంతకు ముందు రాజమండ్రి ఎంత సురక్షితంగా ఉండేదో. నిజం చెప్పాలంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం రాజమండ్రి. ఇక్కడ ఎందరో మహానుభావులు, ఆదికవి నన్నయ్య కావచ్చు, అదేవిధంగా వీరేశలింగం గారు కావచ్చు, అదేవిధంగా ప్రకాశం పంతులు గారు కావచ్చు, వీరందరూ కూడా నడియాడినటువంటి పుణ్యభూమి మన రాజమహేంద్రవరం. అంతటి చరిత్ర కలిగినటువంటి రాజమహేంద్రవరం ఇవాళ బ్లేడ్ బ్యాచ్లకి, డ్రగ్ మాఫియా కవిత హస్తాల్లో ఇవాళ చిక్కుకుని ఉన్నారంటే ఇది ఎంత శోచనీయమో మనం అందరం కూడా ఒక్కసారి రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ మాజీ చైర్మన్ ఇనుకొండ సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. రాజమండ్రి గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్లో నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ మాజీ చైర్మన్ ఇనుకొండ సుబ్రహ్మణ్యం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదవారికి సంక్షేమం, చట్టసభలలో అధికారాలు, పదవులు కల్పించింది తెలుగుదేశం పార్టీయే అని వివరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు చెందిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విశ్లేషించారు. కుల వృత్తులకు ఆదరణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
కానీ ఏ రోజు కూడా ఈరోజు ఉదాహరణకి ఒక మంగళలో నాయ్ బ్రౌన్ ఫెడరేషన్ ఉంది, రజకుల ఫెడరేషన్ ఉందంటే 700 కోట్ల చిలుకు పై చిలుకు ప్రతి సంవత్సరం వారికి బడ్జెట్లో కేటాయింపులుగా ఉండేది. ఈరోజు కేవలంగా 100 సెలూన్లు ఉంటే 25 సెలూన్లకు మాత్రం 10,000 వేసి నేను అందరికి ఇస్తున్నాను అనే గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రభుత్వం. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ పిలుపునిచ్చారు. కాతేరులో రూరల్ నాయకులు గంగిన హనుమంతరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన గన్నికృష్ణ మాట్లాడారు. ఒకసారి చేసిన తప్పును మరోసారి చేయకుండా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని కోరారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి తప్పు చేస్తే యువత భవిష్యత్తు అంధకారమయంగా మారుతుందని, సామాన్యుల బ్రతుకు చింపిన విస్తరిగా మారుతుందని గన్నికృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాకుర్తి రామచంద్రనాయుడు, బీజేపీ యానాపు యేసు, టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ బిక్కిన సాంబశివరావు, యూనిట్ ఇన్ఛార్జీలు సోముల స్వామీజీ, కోల వెంకట్రావు, మాడ ఈశ్వరరావు, వేముల చిన్నయ్య, అచ్చుల విజయకుమార్, సానబోయిన రమణమ్మ, భవానీ, మణి, పుష్ప తదితరులు పాల్గొన్నారు. ఈ 10 రోజులు కూడా 15 రోజులు కూడా అందరూ కలిసికట్టుగా వెళ్ళి ఈ ఎలక్షన్ని అటు సైకిల్ గుర్తు మీద బుచ్చి చౌదరి గారిని, ఇటు కమలం గుర్తు మీద పురంధేశ్వరి గారిని కూడా గెలిపించే బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ, ఇది వాళ్ళ కోసం కాదు, మన కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు రావాలనే ఉద్దేశం మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని మరి విజయంతం ధ్యేయంగా మరి ప్రచారంలో ధ్యేయంగా ఆయన గణకృష్ణ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో తిరుగుతూ, జిల్లాలో తిరుగుతూ మనం గ్రామానికి వచ్చినందుకు ముఖ్యంగా వారికి అభినందన తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించాలని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి జి పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. రాజమండ్రిలో అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి జి పూర్ణచంద్రరావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. 1వ తేదీన పెన్షన్ రాక టెన్షన్ పడుతూ 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఎదురు చూస్తున్న పెన్షనర్లకు ఈ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించవలసిన పీఆర్సీ డిఏలు, జీపీఎఫ్ మెడికల్ బిల్లులు ఇవ్వకుండా ఉన్న మొత్తం బకాయిలు 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయని అన్నారు. 12.50 లక్షల కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 2.5 కోట్ల రూపాయలు ఇచ్చానని తానే చెప్పిన జగన్మోహన్ రెడ్డి మిగిలిన 10 లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయని సూటిగా ప్రశ్నించారు. ప్రతి పౌరుడిపై 2 లక్షల అప్పు తెచ్చి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు పట్టం కట్టారని ఎద్దేవా చేశారు. పరిశ్రమలు రాక యువత ఉద్యోగ అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు లేక, ఉపాధి అవకాశాలు లేక భవన నిర్మాణ కార్మికులు వలసలు వెళ్లారని అన్నారు. సామాన్యులకు అధిక ధరలు పెంచి నడ్డి విరిచిన ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు గురవయ్య మాట్లాడుతూ, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీ, ఎస్టీ సప్లాన్కు చట్టబద్ధత కల్పించి ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, అయితే ఆ నిధులను జగన్మోహన్ రెడ్డి మళ్లించి దళితులను వంచారని అన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యను నిధులు పెంచుతున్నామని చెప్పి దళిత విద్యార్థులను వంచారని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు విజ్డమ్ చౌదరి మాట్లాడుతూ, ప్రశ్నించే ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేసిన జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని, ఓటు అనే ఆయుధంతో అరాచక పాలనకు బుద్ధి చెప్పాలని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ వారి ద్వారా కరపత్రాలు విడుదల చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆరోగ్య శాఖ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు ఆచంట రామరాయుడు, ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు తదితర పింఛన్దారులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ మాత్రమే దీనికి ఉపయోగపడుతుంది కాబట్టి వారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ 3 పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులను గెలిపించాలి. ముఖ్యంగా రాజమండ్రిలో మరి వాసు గారిని, శ్రీనివాస్ గారిని, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని, అట్లాగే బుచ్చయ్య చౌదరి గారిని, పురంధరేశ్వరి గారి పార్లమెంటు అభ్యర్థురాలు వారిని, అట్లాగే బత్తుల బలరామకృష్ణ గారిని, మొత్తంగా ఈ 7 సెగ్మెంట్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లందరినీ కూడా గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తాం. గతంలో కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేసి మనకి స్వతంత్రం ఇచ్చారు. ఇవాళ దాన్ని మనం ఇవాళ కనుక తిరుగుబాటు చేసి అది కాపాడుకోకపోతే మన భవిష్యత్ తరాలకి అటువంటి అరాచక పరిపాలన చేసిన తప్పు మన మీద ఉంటుంది. గత పౌరుల త్యాగాలు ఇవాళ ముఖ్యమైపోయే పరిస్థితున్నప్పుడు సమాధానం చెప్పాలి. ఈ తిరుగుబాటు ద్వారా, ఈ ఓటు ద్వారా సమాధానం చెప్పి ఈ అరాచక ప్రభుత్వం అంతమొందించి
టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదలకు సంక్షేమం అందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలి. ఎంపీ భరత్ రామ్. పలువురిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన వైసీపీ నేతలు. మహిళా గళం విజయపథానికి మంచి స్పందన. మెయిన్ రోడ్లో కూటమి అభ్యర్థులు భారీ ర్యాలీ. చంద్రబాబు అంటే నయవంచన, వెన్నుపోట్లు అని వైసీపీ నేతలు ధ్వజం. విశ్వసనీయత, నమ్మకం, భరోసా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విశ్లేషణ. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.